అద్దాలు మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. అలాగే అద్దాల మీద ఎన్నో పురాణాలు చెప్పారు. చాలా చరిత్రల్లో గూడా ఈ అద్దాలనేవి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పుకొనొచ్చారు. అసలు అద్దాలనేవి ఎందుకంత ఇంపార్టెంట్? అద్దాలలో ఉన్న పవర్ ఏముంది? అలాగే ఇంట్లో విరిగిన అద్దాలు ఉండొద్దు అని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకనంటారు? అద్దాలు చాలా రకాలుంటాయమ్మ. అద్దము మనకి అద్దం అబద్ధం చెప్పదు అంటారు. అంటే హ్మ్. మనం ఎట్లా ఉన్నామో అట్లా కనపడతాం అద్దంలో. హ్మ్. ఇంకొక వ్యూ ఉంది అద్దం అబద్ధమే చెప్తుంది అని. ఎందుకంటే మనం అద్దం ఎదురుగా నిలబడితే మన కుడి ఎడమగాను, ఎడమ కుడిగాను కనపడుతుంది. హ్మ్. ఇట్లా ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళ అద్దాలని సాహిత్యంలో హ్మ్. ఇంటర్ప్రిటేట్ చేస్తూ వచ్చారు. అద్దాల చరిత్ర చాలా పురాతనమైంది. హ్మ్. అద్దాలలో ఉండే పవర్ ఏంటంటే, మీరు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీరు కనపడతారు. హ్మ్. మీరెట్లా ఉన్నారో అట్లా కనపడతారు. హ్మ్. మీరు కొంచెం జ్వరమొచ్చి ఉన్నారనుకోండి 2 రోజుల నుంచి మంచంలో పడి ఉన్నారు. అద్దంలో చూసుకున్నారు. నీరసంగా కనపడతారు. ఆ నీరసం అనేది మిమ్మల్ని కొంచెం కుంగదీస్తుంది. అదే మీరు ఉత్సాహంగా ఉన్నారు, అద్దంలో చూసుకున్నారు, మేకప్ చేసుకున్నారు, టచప్ చేసుకొని చూసుకున్నారు, చాలా బాగా కనపడతారు మీరు. ఉత్సాహంగా ఉంటారు మీరు. హ్మ్. అది అద్దం ఇచ్చే పవర్. మీరు నీరసంగా ఉన్నప్పుడు మిమ్మల్ని నీరసంగానే చూపెడుతుంది. కానీ మీరు కొంచెం నిరాశకు లోనవుతారు. సో, ఓకే. మిమ్మల్ని ఉత్సాహపరచాలన్నా, మిమ్మల్ని పరచాలన్నా మీ పరిస్థితే కారణం. కానీ దాన్ని మీకు చూపెట్టేది అద్దం యాజ్ ఇట్ ఈస్‌గా. మన మూడ్‌ని మనకి రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది హ్మ్. అంతేనా? సో, ఇప్పుడు అద్దము మట్టి కొట్టుకుపోయిందనుకోండి, అందులో మీరు చూసుకున్నారు, మీ ప్రతిబింబం సరిగ్గా కనపడటం లేదు. మీకు చిరాకేస్తుంది. అద్దం తళతళ మెరుస్తోంది. మీరు ఉన్నదానికంటే ఇంకొంచెం గొప్పగా, అందంగా కనపడ్డారనుకోండి, మీకు ఉత్సాహాన్ని అద్దం పగిలి బీటలు వారి ఉందనుకోండి, అందులో మొఖం చూసుకుంటే మీ మొహం ముఖం కూడా బీటలు వారి పలు రకాలుగా కనపడుతుంది. అది మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఇట్లా అద్దం మనకి ఒక ఎనర్జీ టూల్. అద్దం కూడా ఎనర్జీని మనకు ఎనర్జీనిచ్చే టూల్ ఆరోగ్యంగా ఉంటే మనకి ఎనర్జీ బాగొస్తుంది. ఆ టూలే అనారోగ్యంగా ఉంటే న్యాచురల్‌గా మనకు నీరసం వస్తుంది. అందుకే అద్దాలని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అద్దాల విషయంలో కొన్ని శకునాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇంట్లో అద్దం పగిలిపోతే అది అపశకునం. ఆ పగిలిపోయిన అద్దాలు ఇళ్లల్లో పెట్టుకోవటం కూడా అపశకునానికి సూచన. అద్దం అంటే కేవలం మన ప్రతిబింబాన్ని చూసుకునే అద్దం మాత్రమే అద్దము కాదు. దాని వెనకాల కొంచెం ఈ రసం పూస్తారు. పాదరసం లాంటిది. హ్మ్. కాబట్టి ఆ అద్దానికి వెనక అది పూసారు కాబట్టి మనకు మనం కనపడతాం. అద్దంలో మన నీడలు కనపడతాయి. మన మొహం చూసుకునే అద్దంలో మనం కనపడం. హ్మ్. కిటికీ అద్దాలున్నాయి. మన నీడలు కనపడతాయి. మనం కనపడం. అన్‌లెస్ ఆ పూత పూస్తే తప్ప. సో, అద్దము అంటే కేవలం మనం మొహం చూసుకునే అద్దమే అద్దం కాదు. విండోకి ఉండే అద్దాలు కూడా అద్దాలే. డైనింగ్ టేబుల్ మీద పరుచుకునే అద్దము కూడా అద్దమే. కొంతమంది తలుపులకి కూడా అద్దాలు పేర్చి పెట్టుకుంటారు. ఇవి అద్దమే. మనం కారులో కూర్చుంటాం. కారు అద్దాలు ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు సైడ్ మిర్రర్స్. మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ అద్దాలే. ఇవన్నీ కూడా మనకెప్పుడు కూడా ఒక న్యూట్రల్ ఫోర్స్‌ని కలిగి ఉంటాయి. వాటిని బాగా మెయింటైన్ చేస్తే పాజిటివ్ ఫోర్స్ వస్తుంది. మెయింటైన్ చేయకపోతే అది పగిలిపోయి జిడ్డు పట్టిపోతే నెగెటివ్ ఫోర్స్ వస్తుంది. సో, ఆ ఫోర్స్‌ని ఎట్లా ఉపయోగించుకుంటామనేది మనం వాటిని మెయింటైన్ చేసే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నట్టుండి చేతిలో నుంచి ఒక అద్దం కింద పడి పగిలిపోయిందనుకోండి, అది తప్పకుండా ఒక ఆహ్, శు దుశ్శకునం కిందే లెక్క. ఏదైనా అద్దము ఇంట్లో పగిలిపోయి ఉంటే, ఏదైనా కొంచెం క్రాక్స్ వచ్చి ఉంటే, కొంతమంది దానికి ఏదో ఒక టేప్ అతుకు పెట్టేసి ఆ క్రాక్ కనపడకుండా హ్మ్. వదిలేస్తారు. హ్మ్. కానీ ఆ క్రాక్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో అద్దాలు పగిలిపోయి లేక బీటలు వారి ఉంటే, ప్రత్యేకించి మనం మొహం చూసుకునే అద్దాలు కానివ్వండి, ఇంటికి సంబంధించిన అద్దాలు కానివ్వండి, డైనింగ్ టేబుల్‌కి సంబంధించిన అద్దాలు కానివ్వండి, మనము ఫ్రేమ్ కట్టి పెట్టిన అద్దాలు కానివ్వండి, ఏదైనా ఫోటోలో ఫ్రేమ్ కట్టి పెడతాము. దేవుడి పటాలకి ఫ్రేమ్ కట్టి పెడతాము. ఇట్లాంటి అద్దాలు ఎప్పుడైనా డ్యామేజ్ అయితే, పగిలిపోయినా, బీటలు వారినా సరే, వాటిని వీలైనంత త్వరగా రీప్లేస్ చేసి కొత్త అద్దాలు పెట్టుకోవాలి. అంతేకాదు ఈ పాత అద్దాలని ఎందులోనో కాగితంలో చుట్టి ఎప్పుడన్నా అది ఇంకా దేనికైనా పనికొస్తే అని అట్లా పెట్టకూడదు. తప్పకుండా వీటిని పారేయాల్సిందే. మరి వేరే వాళ్ళకి ప్రమాదకరం కాకుండా
సూటబుల్ ప్లేస్లో వీటిని విసర్జించవలసి ఉంటుంది. అద్దాలు ఇప్పుడు మనకి ఇంట్లో ఎక్కడ ఏ అద్దము క్రాక్ అయినా కూడా చెడు ఫలితం ఉంటుంది. చెడు ఫలితం దేని మీద ఉంటుంది? ఫస్ట్ మీ చరిష్మా మీద ఉంటుంది. చరిష్మా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది క్రిమి కీటకాలకి, మనుషులకి, అందరికీ. ఇట్లా అద్దాలు ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఈ చరిష్మా అన్నది కొంచెం డల్ అవుతుంది. ఇది మనం చరిష్మా అంటే మనం ఆరా అంటాం, కాంతి వలయం. బాడీ చుట్టూ కాంతి వలయం ఉంటుంది. అది డల్ అయిపోతుంది. డల్ అయిపోవటం వల్ల మనకి ముఖం కొంచెం మాడిపోయినట్టు అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే అద్దం పగిలిపోయిన వెంటనే ఇట్లా ఏమి కాదు. కానీ అద్దం పగిలిపోవటం వల్ల వచ్చే దుష్పరిణామాలు కొన్ని ఉంటాయి. అక్కడ ఉన్న స్థితిని బట్టి 4-5 రకాల దుష్పరిణామాలలో ఏదో ఒకటి తీవ్రంగా ఉంటుంది. అది ఏమిటంటే ఒకటి ఆరోగ్యానికి సంబంధించింది, ఒకటి ధనానికి సంబంధించింది, పిల్లలకి సంబంధించింది, ఇంటికి సంబంధించింది, రిలేషన్స్కి సంబంధించింది, కుటుంబ సభ్యుల మధ్యన రిలేషన్స్. ఈ 5ట్లో ఏదో ఒకటి తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ కాగానే ఇమ్మీడియట్గా వీళ్ళ మానసిక స్థితి మారిపోవటం మొదలు పెడుతుంది. ఆ డల్నెస్ క్రియేట్స్ చరిష్మా లోపలికి దిగబడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. అందుకని ఎందుకు వచ్చింది? ఒక అద్దం పగిలిపోయింది అనుకోండి, సింప్లెస్ట్ సొల్యూషన్, పరిష్కారం ఏమిటంటే సరే అద్దానికి కొత్త అద్దాన్ని వీలైనంత తొందరగా ఏర్పాటు చేసుకోవటం. దేవుడి ఫ్రేమ్లు అయినా సరే, ఏదైనా పొటాలు కట్టిన అద్దాలైనా సరే, టేబుల్ మీద మనం డైనింగ్ టేబుల్ మీద అద్దాలు వస్తే మాత్రం ఇంకా చాలా తీవ్రమైన పరిణామం ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాలి. అప్పటిదాకా రావాల్సిన డబ్బు రాకపోవటం, అంతా బాగానే నడుస్తుంది అనుకున్నప్పుడు సడన్గా డిస్టర్బ్ అయిపోవటం, కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు మొదలవటం, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అందుకని డైనింగ్ టేబుల్ మీద లేకపోతే మనం చూసుకునే అద్దాలు వీలైనంత, ఏ అద్దమైనా సరే వీలైనంత వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. మనం కార్ డ్రైవింగ్ చేస్తుంటాం, సైడ్ మిర్రర్స్ క్రాక్స్ వస్తాయి కొంచెం, వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే నడుస్తున్నది కూడా అద్దం మార్చాలి అంటే మళ్ళీ కాస్ట్లీ అఫేర్ అని అట్లా నడిపిస్తూ ఉంటారు. ఇట్లా ఉన్నప్పుడు అది చాలా వరకు దిస్ లీడ్స్ టు యాక్సిడెంట్స్. అది చిన్న యాక్సిడెంట్స్, పెద్ద యాక్సిడెంట్స్, అవి ఊరికే రిపేర్స్కి రావటం, కారు ఏదో ఒక రిపేర్ అవుతూనే ఉంటుంది. దానివల్ల కూడా వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు బాగా. ఆ కారు లోపల కూడా నెగటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి. గంటల కొద్దీ అదే కారులో కూర్చొని ప్రయాణం చేయవలసి వస్తుంది. అప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ అన్నది కూడా వీళ్ళకి బాగా పట్టుకుంటుంది. అటువంటప్పుడు వీళ్ళు ఏదైనా పని మీద పోయి, ముఖ్యమైన పనుల మీద రిప్రజెంట్ చేయట్టు, ఆఫీస్ పని మీద కానీ, పర్సనల్ పని మీద కానీ పోయినప్పుడు అక్కడ ఎవరెదురుగానైతే మనం కూర్చుంటామో మన నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నవి, మన నెగటివ్ ఆరా వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమందిని చూస్తేనే చిరాకేస్తుంది, కొంతమందిని చూస్తే ఆహ్లాదకరం అనిపిస్తుంది. మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. అటువంటిది ఒకటి ఇంపార్టెంట్ పని మీద మనం అటువంటి కారులో వెళ్ళినప్పుడు వాళ్ళు మనతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఆరా, అంటే ఆ కారు వల్ల వచ్చిన నెగటివ్ ఆరా ఏదైతే ఉంటుందో వాళ్ళు పాజిటివ్ డెసిషన్ తీసుకోకుండా మనం చెప్పిన దాని మీద నెగటివ్ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ నెగటివ్ వర్క్ చేస్తుంది, నెగటివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది. సో దే టేక్ నెగటివ్ డెసిషన్. మనం చెప్పిన ప్రపోజల్కి నో అన్న సమాధానమే రావచ్చు. ఎందుకు ఇదంతా? అప్పుడు మళ్ళీ మనం పెట్టిన డబ్బులు వేస్ట్, ప్రయాణం వేస్ట్, మనీ వేస్ట్ కాకుండా మళ్ళీ టైం వేస్ట్. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే లైఫ్లో పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మన గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇంకా గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాము. సో ఒక చిన్న అర్థమే కదా అనుకుంటే దాని వెనకాల ఇంత తతంగం ఉంది. సో ఇంట్లో ఎప్పుడైనా సరే ఈ నెగటివ్ ఎనర్జీ కలుగచేసేటటువంటి అద్దాలు పగిలిపోవటం, ఎటువంటి అర్థమైనా సరే అప్పుడు వెంటనే వాటిని రిపేర్ చేసుకుంటే మనకి చాలా ధనము, టైము ఇవన్నీ కలిసి వస్తాయి.